హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం 2023లో ఏం చేసాము, అలాగే ఎలాంటి మూవీస్ చూసాము, ఏం చదువుకున్నాము, ఏమేమి ఆటలు ఆడాము, ఏమేమి పాటలు పాడాము, అలాగే మన హెల్త్ గురించి మనం డబ్బులు ఎంత పొదుపు చేసాము, ఇంకా మనకి ఇష్టమైన ఫుడ్ ఏం తిన్నాము, అలాగే మనకు ఇష్టమైన బట్టలు ఏమేమి వేసుకున్నాము, ఇంకా కొన్ని విషయాల గురించి అన్నీ 1 by 1 అయితే చెప్తాము. క్లియర్గా అయితే చూసేసేయండి. ఇది కొత్తగా టాపిక్ అయితే నాకు ఐడియా వచ్చిందండి, అందుకే నేనైతే తీస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని హిట్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. అలాగే వీడేం సినిమాలు చూశాడు, నేనేం సినిమాలు చూశాను, నాకు ఇష్టమైన ఫుడ్ తిన్నానా లేదా, వాడికి ఇష్టమైన ఫుడ్ తిన్నాడా లేదా, అలాగే వాడికి ఇష్టమైన క్లాస్ ఏమైనా కొనుక్కున్నాడా లేదా, అలాగే నాకు ఇష్టమైన క్లాస్ ఏమైనా కొనుక్కున్నాను లేదా, ఇటువంటి కొన్ని టాపిక్స్ గురించి అయితే నేను ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే పాజిటివ్గా. అలాగే వీడు చూసి పక్కన మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, వీడి గురించి ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి. వాడి యాటిట్యూడే అంత అనమాట. ఇప్పుడైతే మేము డీసెంట్గా అయితే వీడియో అయితే తీద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే మా ఆలోచన విధానం ఎలా ఉంది అనే దాని గురించి కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎంత రీచ్ అవుతుంది అనేది కూడా మేము కూడా మంచిగా అయితే అవుతుందని అయితే అనుకుంటున్నాము, ఓకేనా? ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఫస్ట్ వచ్చేసి వీడు అడుగుతాడు, నేను దానికి ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? అడుగు. ఈరోజు నువ్వేం తిన్నావు? ఈరోజు అయితే నేను వెజిటేబుల్ బిర్యానీ తిన్నాను. అలాగే ఈ సంవత్సరం నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చేసి తినాలి అని అనుకున్న ఫుడ్ వచ్చేసి బొబ్బట్లు. మా అన్నయ్య తీసుకొచ్చాడు, తిన్నాను. ఈ సంవత్సరం నువ్వు కొత్త సినిమాలు ఏమైనా చూసావా లేదా? చూశాను. కొత్త సినిమాలు అంటే అసలు నేను ఫస్ట్ నుంచి మూవీస్ ఎక్కువగా చూడను. అయినప్పటికీ ఈ మధ్య ఏంటంటే కొంచెం ఖాళీగానే ఉన్నాను కాబట్టి ఇంట్లో ఓల్డ్ మూవీస్లో చాలా ఫ్యామిలీ టైపు, అసలు ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి మంచి కథతో, అంటే నాగేశ్వరరావు, అలాగే సోహన్ బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, అట్లా ఫ్యామిలీ మూవీస్ కొన్ని నచ్చినవి అయితే చూశాను. అలాగే ఈ సంవత్సరం కొత్త సినిమా ఏంటి అని అంటే సలార్ ప్రభాస్ది చూశాను. అది కూడా ఇంట్లోనే చూసాము, హాల్కి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే చూసాము, బాగుంది. నువ్వు ఈ సంవత్సరం ఇష్టంగా ఏ డ్రెస్ వేసుకున్నావు? నేను ఈ సంవత్సరం ఇష్టంగా ఏ డ్రెస్ వేసుకున్నానంటే ఎక్కువగా ఈ మధ్య ఆన్లైన్లో 500 పెట్టి కొన్నా ఆ డ్రెస్, ఎల్లో కలర్ డ్రెస్. అదే ఎక్కువగా ఏసీ బాగా పాడైపోయింది. ఇంకా వచ్చే సంవత్సరం అంటే ఇంకా 5-6 రోజులు ఉంది కదా, 5-6 రోజులు కూడా లేదు, 4 రోజులే ఉంది. ఈ 4 రోజులు కూడా పనికిరానంత ఇదిగా తొక్కేసా ఆ డ్రెస్ని, ఎల్లో కలర్. ఈ సంవత్సరం ఏమేం చేసావు? ఈ సంవత్సరంలో ఏమేమి చేసామంటే చాలా చేసాము. చదువుకున్నాము, ఎగ్జామ్స్ రాసాము, రిజల్ట్స్ వచ్చాయి, నెక్స్ట్ కాలేజీకి వెళ్ళాను, ఇంట్లో ఉన్నాను, అలాగే మా ఊరికి వెళ్ళాను, అంతే. ఎక్కువగా బ్యాంకులకి వెళ్ళాము, ఇంతే. తర్వాత ఈ సంవత్సరం వచ్చేసి కొత్తగా మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. అదేంటంటే కుక్క పిల్లలు తెచ్చుకున్నాం, కాఫీ పప్పి. వాటిని మీరు వీడియోలో కూడా చూసుంటారు, ప్రీవియస్ వీడియోలో. వాళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ. అలాగే మమ్మల్ని కచ్చాయి, ఇంజక్షన్ కూడా వేయించుకున్నాం. కొంచెం నొప్పిగా కూడా అనిపించింది, అయినా ఏం చేద్దాం, అదొక హ్యాపీనెస్ కదా. నీకెవరు నచ్చారా? కాఫీ నచ్చిందా, పప్పి నచ్చిందా? కాఫీ అయితే కరుస్తుంది, పప్పి అయితే కరవదు, బంగారు తల్లి. ఈ సంవత్సరం ఏమేమి గేమ్స్ ఆడావు? ఈ సంవత్సరం అయితే నేను గేమ్స్ ఏం ఆడలేదు, ఆటలు అయితే ఆడుకున్నాం. నేను మను తల్లి వచ్చేసి బుడ్డీలాట, తొక్కుడు బెచ్చి, తాడాట, నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాలు, ఇంకా ఆటలు అయితే మామూలుగా చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఆ ఆటలు అయితే ఆడుకున్నాము. ఎందుకంటే పాపకు నేర్పించాలి కాబట్టి ఆటలు అయితే ఆడుకున్నాను. మామూలుగా గేమ్స్ పరంగా అయితే కబడ్డీ ఆడాము, నేను మను పాప.
అలాగే రన్నింగ్ రేస్ కూడా ఆడాం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏం చదువుకున్నావు? నేనేమేం బుక్స్ చదువుకున్నాను. ఈ సంవత్సరం నేను ఎక్కువగా ఏం బుక్స్ చదివాను అని అంటే న్యూస్ పేపర్ అది డైలీ చదివేదే. నెక్స్ట్ బుక్స్ పరంగా అయితే ఎక్కువగా నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి బుక్స్ చదివాను. దాంట్లో ఎక్కువగా చదవాల్సిన టాపిక్ వచ్చేసి మిడ్వైఫరీ టాపిక్ ఎక్కువగా చదవాల్సి వచ్చింది. ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఆ సబ్జెక్టే ఎక్కువగా నేను ఈ సంవత్సరం అయితే చదివా, మిడ్వైఫరీ. అంతే ఎక్కువగా చదివింది, ఎందుకంటే ఎగ్జామ్స్ కాబట్టి. ఈ సంవత్సరం ఎంత డబ్బులు దాచిపెట్టుకున్నావు? ఈ సంవత్సరం నేను డబ్బులేమి దాచిపెట్టుకోలేదు. ప్రతి సంవత్సరం అయితే నేను కొంచెం డబ్బులు అయితే దాచిపెట్టుకుంటాను, అలవాటు నాకు అది చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నాది హాస్టల్ లైఫ్ కాబట్టి కొంచెం పొదుపు చేసుకుంటూ ఒక 10 రూపాయలు కానీ, ఒక మ్యాక్సిమం ఒక 1000 రూపాయలు కానీ 2000 కానీ అలాగ దాచిపెట్టుకునేదాన్ని. ఈసారి వచ్చేసి అంతగా ఏం దాచుకోలేదు, ఎందుకంటే నేను కూడా జాబ్ చేయడం లేదు కదా. అందుకని చెప్పేసి నేను మనీ కూడా ఏం సేవ్ చేయలేదు. ఉన్నంత వరకు ఉంటే మనీ ఎంత ఉంటుంది, ఒక 100 రూపాయలు అలా దాచిపెట్టుకుంటా అంతే. మామూలుగా ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు వచ్చేసి అసలు ఏం దాచిపెట్టలే, మామూలే. ఈ సంవత్సరం ఏమేం పాటలు పాడావు? ఈ సంవత్సరం నేను ఎక్కువగా ఏమేం పాటలు పాడానంటే ఉయ్యాలైన జంపాలైన మనతో మనది తర్వాత వచ్చేసి లాలీ లాలీ పాటలు. ఎందుకంటే ఎక్కువగా అయ్యే మను తల్లిని పడుకోబెట్టేటప్పుడు, అయ్యే నిద్ర వచ్చేటప్పుడు అయ్యే పాడాను, అంతకుమించి ఇంకేం లేదు. అలాగే ఈ సంవత్సరం డ్యాన్సులు అయితే నేను మను తల్లి ఇరగదీసాము. పడుకొని డ్యాన్సులు వేస్తాం, కూర్చొని డ్యాన్సులు వేస్తాం, మామూలుగా డ్యాన్సులు వేస్తాం, డ్యాన్సులు అయితే వేసాము. ఈ సంవత్సరం ఏ ఊర్లకి వెళ్ళావు? ఈ సంవత్సరాలకి సోమేశ్వరం డ్యామ్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ డ్యామ్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడ చేపలు తెచ్చుకున్నాము. నెక్స్ట్ కాళహస్తికి వెళ్ళాము, కాళహస్తిలో పూజలు చేయించుకున్నాము, ఇంటికి వచ్చేసాము.